నమస్కారం. నేటి ముఖ్య వార్తలు. మూలికా పెట్రోల్ తయారు చేసిన రామర్ పిల్లై తర్వాత జంతువులు ఇంకా పక్షుల డిఎన్ఏని మార్చడానికి ప్రయత్నిస్తున్న సైంటిస్ట్ రాజరాజుని కౌన్సిల్ తాత్కాలికంగా 5 ఏళ్ల వరకు ఆయన్ని నిషేధించింది. పైగా ఆయన చేస్తున్న ఈ ప్రయోగం ఇప్పుడున్న పరిస్థితుల్లో జరిగే అవకాశం లేదని కౌన్సిల్ అధికారి తెలియచేశారు. దీని గురించి ఆయన చెప్తుందేంటంటే, రాజరాజు చెప్పేదంతా సైన్స్ లో పాసిబులే కాదు. అతని రీసెర్చ్ తో హాలీవుడ్ లో పిక్చర్ తీయొచ్చు, కానీ నిజ జీవితంలో సాధ్యం కాదు. ఇతను మృగాల డిఎన్ఏ మారుస్తాడా లేకపోతే మారుతాడా? ఇది ఎప్పటికైనా ఒక రోజు ఈ ప్రపంచానికి తెలిసేలా చేస్తా. ఒరే సరిగ్గా నడుచుకుంటూ రారా, రోడ్డురా. చూడు, అమ్మ మేకని పెంచింది, కోడిని పెంచింది, కుక్కని పెంచలేదు. ఎందుకంటే అది నాకు నచ్చదు. రెస్టారెంట్ లో మేక మాంసం బదులు కుక్క మాంసం. దానివల్ల హోటల్లో గొడవ చేసిన మనుషులు 6గురికి దెబ్బలు, గాయాలు. మరి ఎంత కల్తీనా? పేపర్ చూసి ఈ వార్తలే. ఈ వార్తలు రాయమని నేను చెప్పానా? అప్పుడు రోడ్డు పక్కన పిల్లి బిర్యానీ అమ్మని కూడా పట్టించుకోవా? ఎప్పుడు ఏదోడు చెప్తూనే ఉంటారు. శేఖర్, లంచ్ బాక్స్ రెడీ అయింది, రారా. ఓరా, ఆ దేవుడే మన వైపు ఉన్నాడు. రే చుంచు మొహ, నా బెడ్ మీద పడుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇంకోసారి పడుకోవడం చూశాను. రాయ్, దానికి ఇలా తంతావా? ఇలా చూడు, చెత్త కుప్ప నుంచి తీసుకొచ్చిన నీలాంటి వాళ్ళందరికీ నా బెడ్ లో చోటు లేదు. నేల మీద పడుకోరా. యు ఆర్ అడాప్టెడ్. అమ్మా, నేనేనా కుప్పతొట్లో దొరికానా? ఒరే, వాడు సరదాగా అంటున్నాడు రా. ఎప్పుడు అన్నయ్యకే సపోర్ట్ చేస్తావు. అదేమీ లేదురా. అక్కడే వెతుకుతున్నావురా. లంచ్ బాక్స్ ఇక్కడ ఉంది. ఇదిగో, ముందు కాఫీ తాగు. ఏమిటమ్మా నువ్వు? ఒరే, పూర్తిగా తాగు. చెప్పాను కదమ్మా, ఆల్రెడీ లేట్ అయిందని. జాగ్రత్తగా వెళ్ళు. ఉప్మా వదిలిపెట్టకుండా తినేయ్. టీవీలో ఎన్ని వంట ప్రోగ్రాంలు చూసినా చేసేది మాత్రం ఉప్మానే. పైగా వదిలిపెట్టకుండా తినాలట. అందరికి దేవుడి ఫోటో పంపించి గుడ్ మార్నింగ్ చెప్పేశాను. చల్లగుండు బాబు. ఏం బాబు, ఆఫీస్కి వెళ్తున్నావా? ఈ డబ్బులేగా, దేవుడి ఫోటో వెనకాల పెట్టాను, తీసుకో. అది అడగలేదు బంగారం. అయ్యో, వాడి అవసరం వాడికి. ఒక 10 రోజుల క్రితమే ఈ రోజు ఇంక్రిమెంట్ మీటింగ్ ఉంది, త్వరగా రండి అని చెప్పాను. పక్క బ్లాక్ నుండి ఈ బ్లాక్ రావడానికి ఎందుకింత లేటు? గోపి వచ్చేసాడట. సారీ గోపి, నేను ప్రకాష్ అనుకుని కొట్టాను. ఇరికించాడు. ఎరా శేఖర్, నీకు మనస్సాక్షే లేదా? వాడు ఏ రేంజ్ లో ఉన్నాడు, నేను ఎలా ఉన్నాను? నువ్వు కావాలనే కదా నన్ను కొట్టావు. అయ్యో లేదు గోపి. అయితే ఎందుకురా లేటు? నిన్న ఈవినింగ్ మీరు లేటుగా వచ్చి నాకు వర్క్ అసైన్ చేశారు కదా, అది నేను లేటుగా ఫినిష్ చేసి లేటుగా ఇంటికి వెళ్ళి లేటుగా భోజనం చేసి లేటుగా పడుకోవడం వల్ల మళ్ళీ లేటుగా లేచి లేటుగా రావడం వల్ల లేట్ అయిపోయింది గోపి. యూ గివ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్, ఆ తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నువ్వు ఎందుకు లేట్ గా వచ్చావని అడిగినందుకు నన్నే ఎక్స్ప్లెనేషన్ అడుగుతావా? నీ మెడ పిసికేస్తాను రే. అయ్యో, కూల్ గోపి, కూల్ 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 కూల్. నేను ఎక్కడ ఆపాను? కూల్ గోపి, కూల్. కూల్. రేయ్, నువ్వెందుకు నవ్వు? నువ్వెవరు? సార్, నేను కూడా మీ కంపెనీ ఎంప్లాయ్. కంపెనీ ఎంప్లాయా? ఎప్పుడు చేరు? నేను జాయిన్ అయ్యి 6 నెలలు అవుతుంది. 6 నెలలు అయిందా? నేను నిన్ను చూడనే లేదే. వర్క్ ఫ్రమ్ హోమ్ సార్. అయ్యో, అట్లీస్ట్ ఒక్కసారైనా ఆఫీస్ కి రండిరా. ఎవరు వర్క్ ఫ్రమ్ హోమ్, ఎవరు డెలివరీ బాయ్ ఒక్క ముక్క అర్థం కావడం లేదు. ఆ సంగతి పక్కన పెట్టండి. హెడ్ ఆఫీస్ నుంచి మనుషులు వచ్చారు, ఇంక్రిమెంట్ గురించి మాట్లాడి ఓకే చేసేయండి. ఓకేనా? రేయ్ శేఖరు, ఓకేనా? పక్కాగా చేస్తాను గోపి. ఏంట్రా నాలుకలా రోల్ అవుతోంది? అడ్డమైన కాలేజీల్లోనూ చదివి ఇలా ఏడిపిస్తూ ఉంటారు. సరే, నువ్వు ఏ కాలేజీలో చదువు? గోవిందమ్మ ఇంజనీరింగ్ కాలేజ్. గోవిందమ్మ ఇంజనీరింగ్ కాలేజా? రేయ్, జీఈసీ అనే కదా చెప్పు. గోవిందమ్మ ఇంజనీరింగ్ కాలేజ్, జీఈసీ. ఇక్కడ ఎవడో నాతో ఐఐటీలో చదివానని చెప్పాడు. ఎవడు వాడు? సార్, నేనే సార్. ఒరిజినలే కదా? కాదు సార్, హిందూవాణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అయ్యో, ఏంట్రా ఇదంతా? అయ్యో బావా, నన్ను అడిగితే నేనేం చెప్పను. సందిట్లో సడమి అని బావా అంటావా? సరే పట్టించుకో. ఇలా చూడండి, అందరికి ఒక మాట చెప్తాను, అందరూ ఏదో ఒక మాట చెప్పి ఓకే చేసేయండి. ఓకేనా? వస్తాను. నువ్వు పిహెచ్డీ అని చెప్పింది ఇలాంటి అడ్డమైన పేరే కదా, నేను చెప్పానా? శేఖర్, నాకెందుకు నిన్ను తలుచుకుంటేనే బాధగా ఉందిరా. నువ్వు పని చెయ్యి. వచ్చిన వాడు నా ఫ్రెండ్. అయ్యో నా కర్మ, ఎంత గ్రేట్
అంటున్నా? వాడి దగ్గర నా గురించి గొప్పగా మాట్లాడితే నాకు ప్రమోషన్ వస్తుంది, నీకు ఇంక్రిమెంట్ వస్తుంది. ఓకేనా? ఓకే. ఏంట్రా తల అలా ఆడిస్తున్నావు? ఓకేనా? ఓకే ఓకే ఓకే. నాకంటూ వచ్చి చేరారు చూడు. నీకు గోపి బదులు బీపీ అని పేరు పెట్టు. వదిలేరా చీపురు వీడి గురించి ఎలా గొప్పగా మాట్లాడడం? మామా, చాలా ఐటీ కంపెనీలు ఇలాగే సాగుతున్నాయి. ఐ ట్రింగ్ అని కొడితేనే డబ్బులు. కరెక్ట్ గా చెప్పావు. మనం వెళ్ళి ప్రమోషన్ తీసుకుందాం. త్వరగా రారా. మామ చెయ్యి. ఆల్ ది బెస్ట్. అంటే ఈరోజు మొత్తం నా టైం అంతా Pooja Nilkandan. Yes, yes. That is your cabin and working place. This guy, na? His name, Shekhar. Hello. Your temporary trainer. Yeah, okay. Temporary. సరే రా. Temporary. Thank you. Anita Armugam. Hi. హాయ్. అబౌట్ వర్క్ సింపుల్ ఓన్లీ. యు నో దిస్ ఇస్ మెయిల్ ప్రాసెస్. మెయిల్ కమ్ యూ రిప్లై. Got it. మెయిల్ డోంట్ కమ్ యూ డోంట్ రిప్లై. అండర్స్టూడా? Understood. అండర్స్టూడ్. దిస్ ఇస్ సెకండ్ ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్ యూ విల్ సీ. హలో, క్యాబ్ రూట్ కూడా ఐ నో. యా, నేను బస్సులోనే వెళ్తాను. ఎందుకురా రాని ఇంగ్లీష్ మాట్లాడి పరువు తీస్తావు? మామా, ఇదే నాకు ట్రైనింగ్ గా వచ్చానుంటే ఇలా 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 కరెక్ట్ చేసి ఉంటాను. ఇప్పుడు చూడు, పూజా నీలకంఠన్. అయ్యో కనిపెట్టేసినట్టున్నాడు. రిక్వెస్ట్ ఇచ్చావా? పంపించావా? ఎవరు చూస్తుంది? చూసేసిందా? ముందు నా రిక్వెస్ట్ ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తుందేమో. చూద్దాం. వస్తుందిరా ఇటే వస్తుంది. గుడ్ మార్నింగ్. మీరు పచ్చ, నేను శేఖర్, మీరు ఫోటోగ్రాఫరే కదా? అయితే మీరు సండే నా కోసం ఫోటోషూట్ చేయడం కుదురుతుందా? ఇక్కడే చేస్తున్నాం. మీటింగ్ మొదలైంది. మీకు మేము ఎందుకు ఇంక్రిమెంట్ ఇవ్వాలి? దానికి సరైన రీజన్ చెప్పు. ఒకే ఒక రీజన్. ముందు 250 అమ్మే హెయిర్ ఆయిల్ ఇప్పుడు 400 అమ్ముతున్నారు సార్. నా సాలరీలో కొంచెం గ్రోత్ ఉంటేనే సార్ నా హెయిర్ లో గ్రోత్ ఉంటుంది. సో నా సిచ్యువేషన్ చూసి మీరు ఏదైనా చేస్తే బాగుంటుంది సార్. ఆయిల్ కోసం ఇక్కడ పని చేస్తే ఇంక్రిమెంట్ వస్తుంది అనుకుంటున్నారు కరెక్ట్? అవును సార్. గోపి, ఇతనికి ఎంత సాలరీ? 60,000. 20,000కి 3 కుర్రాళ్ళు పనికి వస్తానంటున్నారు. మరి మీరు? లేదు సార్, నేను ఇక్కడే పని చేస్తాను సార్. ఇంక్రిమెంట్ అదే వద్దు సార్. వద్దు. ఓ దట్స్ గుడ్. నెక్స్ట్, మిస్టర్ ప్రకాష్, మీకు మేము ఎందుకు ఇంక్రిమెంట్ ఇవ్వాలి? రీజన్ అడుగుతున్నారు సార్. మీరు నాకు ఇంక్రిమెంట్ ఇచ్చారంటే నేను ఎక్కువ సంపాదిస్తాను. ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ ట్యాక్స్ కడతాను. ఎక్కువ ట్యాక్స్ కడితే ఇండియా ఎకనామిక్ గ్రో అవుతుంది. ఇండియా ఎకనామిక్ గ్రో అయితే ఇండియా సూపర్ పవర్ గా మారుతుంది సార్. రేషన్ ఫస్ట్, మిగతా నెక్స్ట్. భారత మాతాకి జై సార్. నా వల్ల కావడంలా. సూపర్, గొప్ప దేశభక్తులా ఉన్నావు. వెల్ డన్, వెరీ గుడ్, మెచ్చుకుంటున్నా. థ్యాంక్ యూ. కానీ ఇది ఫారిన్ కంపెనీ, అందువల్ల మీ ఇంక్రిమెంట్ రిజెక్టెడ్. బయలుదేరండి ఇండియన్. సరే, ఇలా వచ్చే వాళ్ళందరినీ రిజెక్టెడ్ అంటే వాళ్ళు పని మానేసి వెళ్ళిపోతే ఏం చేస్తారు? వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయినా బయట ఎవ్వరు వీళ్ళకి ఇంత జీతం ఎవ్వరు. అవును, మీ శాలరీ ఎంత? ఎందుకు, ఇంకొక 5-6 రెడీ చేద్దాం అనుకుంటున్నారా? నెక్స్ట్. హలో సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. ఎవరు? హలో సార్. చెప్పండి శేఖర్. యాక్చువల్లీ నేను గోపి చాలా బాగా క్లోజ్. అవునవునా? ఇన్ఫాక్ట్ మేమిద్దరం ఒకే ఏరియా. అది కూడా ఏ రేంజ్ క్లోజ్ అంటే నేను తన వైఫ్ ని షేర్ చేస్తున్నానంటే చూసుకోండి. సార్, నేను మాత్రమే కాదు, మా ఏరియాలో ఉన్న కుర్రాళ్ళంతా ఈయన వైఫ్ నే షేర్ చేస్తారు. ఏమంటున్నారా? మీరేగా చెప్పారు స్పీడ్ గా ఉంటుంది, ఫ్రీనే ఎప్పుడైనా యూజ్ చేసుకోమని. నేను అన్నది వైఫై. అదే మీ వైఫై ని నేను షేర్ చేస్తున్నాను కదా, అదేగా చెప్పాను. గోపి, నాకు కూడా ఆ పాస్వర్డ్ ఇవ్వగలవా? నా వైఫ్ మ్యాటర్ వదిలేసి వాడి ఇంక్రిమెంట్ మ్యాటర్ గురించి మాట్లాడు. మిస్టర్ శేఖర్, ఈయన వైఫ్. మిస్టర్ శేఖర్, మేము మీకు ఎందుకు ఇంక్రిమెంట్ ఇవ్వాలి? చెప్పు చెప్పు చెప్పు. సార్, గత వారం మా ఇంటి ఓనర్ హౌస్ రెంట్ ని పెంచాడు సార్. సూపర్. కారణం ఏంటని అడిగితే, నీకేంటయ్యా ఐటీలో పనిచేస్తున్నావు, నెలకి లక్షల్లో సంపాదిస్తున్నావు అలా అంటున్నాడు సార్. ఓ, కిరాణా కొట్టుకు వెళ్తే నా ముందున్న వాళ్ళందరికీ టమోటో కిలో 100 రూపాయలే, కానీ నాకు మాత్రం 120 సార్. అది తప్పు. ఎందుకయ్యా అని అడిగితే, నీకేంది శేఖరు, ఐటీ కంపెనీలో పనిచేస్తున్నావు, లక్షల్లో జీతం వస్తుంది అలా అంటున్నాడు సార్. ఇది కూడా పర్వాలేదు సార్. సలూన్ షాప్ కు వెళ్తే ఐటీలో పనిచేసే వాళ్ళకి 50 రూపాయలు ఎక్కువని బోర్డు రాసి పెట్టాడు. ఎందుకని అడిగితే, నీకేంటి శేఖరు, ఐటీలో పనిచేస్తున్నావు, నెలకి నువ్వు లక్షల్లో సంపాదిస్తున్నావు. ఇప్పుడు మీరే చెప్పండి సార్, నాకు
ఇంక్రిమెంట్ కావాలంటారా వద్దంటారా? నీకేమిటయ్యా శేఖరు, నువ్వు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నావు, నెలకి లక్షల్లో సంపాదిస్తున్నావు, నీకెందుకయ్యా ఇంక్రిమెంట్? పోరా పో. ఈ సంవత్సరం నువ్వు ఎలా పనిలో ఉంటావో నేను చూస్తానురా.